నెయ్యి అండి ఇందాక ఎన్నపోసి తీసుకున్నానండి. ఒక పావు కిలో నేను ఇంట్లోనే కాగబెట్టుకుంటున్నాను. ఇంట్లో మేగడ తీసుకొని ఒక 4-5 రోజులు ఇవ్వండి. కొంచెం ఫ్రిడ్జ్లో వేసుకుంటాను. మేగడ తీసి కొంచెం సాల్ట్ చల్లుకుంటే ఏ వాసన రాదు, పాడవదండి. ఎన్నపూస మేగడ మీద వేసేయాలి. ఇవాళ మజ్జిగ చేసుకున్నానండి. ఎన్నపూస తీశాను. ఇట్లా చెంచాతో కలుపుకుంటా ఉంటే అసలు అడుగు అంటదండి గిన్నెకి. లేకపోతే అడుగు అంటుకుందంటే అసలు తోమలేమండి, గిన్నె అంతా మాడిపోద్ది. ఇట్లా వేసుకొని కాసేపు కాగినాక 2 రెబ్బలు కరివేపాకు, మెంతులు వేస్తున్నానండి. మంచిది ఆరోగ్యానికి, కంటికి, జుట్టుకు కూడా. ఇంట్లో కాగబెట్టుకున్నది భలే సువాసనగా వస్తుందండి. ఏదో కొనుక్కుంటాం కానీ కొంతమంది డాల్డా కలిపి అమ్ముతారు నెయ్యి. అది తీసుకోకుండా ఎన్నపూసలు కూడా కలుపుతారండి డాల్డా. మనకు తెలియదు. పాలు పోయించుకున్న వాళ్ళు ఈ చిటిక చేసుకుంటే మంచిదండి. ఇంట్లోకి అయితే మేకడ తీసుకుంటే నెయ్యి కూడా వస్తుంది, కలిసి వస్తుంది. మనం పాలు తీసుకున్న డబ్బులు వారా సగం నెయ్యిలోనే వస్తుందండి. మనం కొనుక్కునే పని ఉండదు. బాగా ఎర్రగా కాగినాక వడపోసుకొని చల్లార్చినాక సీసాలోనో లేకపోతే స్టీల్ క్యాన్లో పోసుకోవాలండి. ఎట్లాగే వాడుకుంటాము. ఎర్ర ప్యాకెట్, పాల ప్యాకెట్లు తీసుకున్నా కానీ దాని మీద మేగడ వస్తుందండి. చిక్కగా కాగబెట్టుకొని మేగడ తీసుకొని పక్కన పెట్టుకొని పెరుగులో తోడేసుకున్నా మనం ఎన్నపూస చేసుకోవచ్చండి. ప్యాకెట్లు కూడా మాకు గేదె పాలు దగ్గర వాళ్ళు పోస్తారండి. రోజుకి 1 లీటర్ తీసుకుంటాము. గేదె పాలు పోయించుకున్న వాళ్ళు ప్యాకెట్ పాలకు కూడా ఇట్లా తీసుకోవచ్చండి. నెయ్యి కొనే పని ఉండదు. ఇక తర్వాత చూస్తానండి. కాగినాక నేను కొంచెం జొన్న పిండి, పులిహార మీద కొంచెం పెరుగు, కావాల్సిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకుంటారండి. లైక్ కొట్టండి. తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. నోరు ఉన్నట్టుగా ఉందండి. బాగా టేస్ట్గా ఉంది. థ్యాంక్స్ అండి చూసినందుకు. నెయ్యి అండి ఇందాక ఎన్నపూస తీసుకున్నానండి. ఒక పావు కిలో నేను ఇంట్లోనే కాగబెట్టుకుంటున్నాను. ఇంట్లో మేగడ తీసుకొని ఒక 4-5 రోజులు ఇవ్వండి. కొంచెం ఫ్రిడ్జ్లో వేసుకుంటాను. మేగడ తీసి కొంచెం సాల్ట్ చల్లుకుంటే ఏ వాసన రాదు, పాడవదండి. ఎన్నపూస మేగడ మీద వేసేయాలి. ఇవాళ మజ్జిగ చేసుకున్నానండి. ఎన్నపూస తీశాను. ఇట్లా చెంచాతో కలుపుకుంటా ఉంటే అసలు అడుగు అంటదండి గిన్నెకి. లేకపోతే అడుగు అంటుకుందంటే అసలు తోమలేమండి, గిన్నె అంతా మాడిపోద్ది. ఇట్లా వేసుకొని కాసేపు కాగినాక 2 రెబ్బలు కరివేపాకు, మెంతులు వేస్తున్నానండి. మంచిది ఆరోగ్యానికి, కంటికి, జుట్టుకు కూడా. ఇంట్లో కాగబెట్టుకున్నది భలే సువాసనగా వస్తుందండి. ఏదో కొనుక్కుంటాం కానీ కొంతమంది డాల్డా కలిపి అమ్ముతారు నెయ్యి. అది తీసుకోకుండా ఎన్నపూసలు కూడా కలుపుతారండి డాల్డా. మనకు తెలియదు. పాలు పోయించుకున్న వాళ్ళు ఈ చిటిక చేసుకుంటే మంచిదండి. ఇంట్లోకి అయితే మేకడ తీసుకుంటే నెయ్యి కూడా వస్తుంది, కలిసి వస్తుంది. మనం పాలు తీసుకున్న డబ్బులు వారా సగం నెయ్యిలోనే వస్తుందండి. మనం కొనుక్కునే పని ఉండదు. బాగా ఎర్రగా కాగినాక వడపోసుకొని చల్లార్చినాక సీసాలోనో లేకపోతే స్టీల్ క్యాన్లో పోసుకోవాలండి. ఎట్లాగే వాడుకుంటాము. ఎర్ర ప్యాకెట్, పాల ప్యాకెట్లు తీసుకున్నా కానీ దాని మీద మేగడ వస్తుందండి. చిక్కగా కాగబెట్టుకొని
మేగడ తీసుకొని పక్కన పెట్టుకొని పెరుగులో తోడేసుకున్న మనం వెనకొచ్చి చేసుకోవచ్చండి. ప్యాకెట్లు కూడా మాకు గేదె పాలు దగ్గర వాళ్ళు పోస్తారండి. రోజుకి 1 లీటర్ తీసుకుంటాము. గేదె పాలు పోయించుకున్న వాళ్ళు ప్యాకెట్ పాలకు కూడా ఇట్లా తీసుకోవచ్చండి. నెయ్యి కొనే పని ఉండదు. ఇక తర్వాత చూస్తానండి కాగినాక. ఓ 4-5 రోజులు ఎన్నపూసండి ఇది మేగడ. 4-5 రోజులు మేగడ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులకు 3 రోజులు కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసేస్తే పాడవదండి. కమ్మగా ఉంటుంది. కమ్మటి వాసన వస్తుంది. మేగడ కూడా నెయ్యి కూడా ఎన్నపూస కూడా పాడవదు. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చాలు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు దాకా ఉంటుందండి. తర్వాత ఒకేసారి ఇట్లా చిలకరించుకోవచ్చు. చల్లకోబెట్టి 2-3 సార్లు కొంచెం మంచినీళ్ళలో కడిగేసుకొని కొంచెం మెంతులు కరివేపాకు వేసుకొని కరగబెట్టుకుంటే కమ్మటి నెయ్యి వస్తుందండి. పిల్లలకు వాడుకోవటానికి కూడా బాగుంటుంది ఇంట్లో.